ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీగా వామపక్షాలు ఏఐఎస్ఐ మద్దతిస్తున్న తీన్మార్ మల్లన్న గారిని గెలిపించాలని విద్యార్థి, యువకులకు, ఉద్యోగులకు పిలిపిస్తా ఉన్నాం. తీన్మార్ మల్లన్న గారు ప్రశ్నించే గొంతుగా గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ పాలనలో అనేక ఇబ్బందులు పెట్టి, కేసీఆర్ కేసులు పెట్టి జైలు జీవితాన్ని పంపించిన ఎక్కడ మల్లన్న గారు బెదరకుండా, కేసీఆర్ లొంగకుండా ప్రశ్నించే గొంతుగా యువకుల, ఉద్యోగుల సమస్యలపై ప్రశ్నించారు. నేడు తీన్మార్ మల్లన్న గారు కాంగ్రెస్ అభ్యర్థిగా వామపక్షాల మద్దతు, ఏఐఎస్ఐ మద్దతు పోటీ చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు వారిని శాసన మండలికి గెలిపించి పంపిస్తే వారు శాసన మండలిలో యువకుల సమస్యలపై, ఉద్యోగుల సమస్యలపై ప్రశ్నిస్తూ ఇలా యువకుల, ఉద్యోగుల యొక్క సమస్యల సాధన కోసం మల్లన్న గారు వారి సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తారు. ఇలా నేడు నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీలో బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ఓటు అడిగే హక్కు లేదు. గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ వారు ఎక్కడ యువకులకు ఉద్యోగాలు ఇవ్వలేదు, ఉద్యోగులను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉన్నది. బీజేపీ ప్రభుత్వం కూడా గత 10 ఏళ్లలో తెలంగాణ పట్ల కక్షపూర్తిగా వివరించి యువకులకు ఉద్యోగాలు ఇవ్వకుండా అనేక ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి బీజేపీ ఉంది. 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఉంది బీజేపీకి. ఇలా ఇంటికో ఉద్యోగం ఇవ్వనటువంటి బీఆర్ఎస్ కి ఈ పట్టభద్రుల ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు లేదు. కాబట్టి తీన్మార్ మల్లన్న గారు గత 10 సంవత్సరాలు ప్రశ్నించే గొంతుగా ఉన్నారు. కాబట్టి వారు నేను ప్రశ్నించే గొంతుకైనటువంటి తీన్మార్ మల్లన్న గారిని శాసన మండలికి పంపుదాం. యువకుల, ఉద్యోగుల యొక్క హక్కుల సాధనకై శాసన మండలిలో మన గొంతు వాణి వినిపించేటువంటి మల్లన్న గారిని గెలిపించాలని చెప్పి యువకులకు, ఉద్యోగులకు, విద్యార్థులకు పిలిపిస్తా ఉన్నాం. ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం.